దిశ కేసు ఎన్కౌంటర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో వేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై తీర్పు వచ్చింది. ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణని హైకోర్టు డిస్పోజ్ చేసింది. తుది వాదనలను ఫైనల్ హియరింగ్లో వింటామని హైకోర్టు ప్రకటించింది. మొత్తం 5 ఇంప్లీడ్ పిటిషనర్లు వాదనలని హైకోర్టు వింది. అప్పటికే షాద్నగర్లోని సిఐ శ్రీధర్, పోలీస్ ఆఫీసర్ సంఘం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, దిశ కుటుంబం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. సిట్ ఇప్పటికే కేసు నమోదు చేసిందని, మళ్లీ ఇప్పుడు 302 సెక్షన్ కింద కేసు అవసరం లేదని పోలీసు అధికారులను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైనల్ హియరింగ్లో వాదనలు వింటామని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. దిశ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ అయితే డిస్పోజ్ అయితే చేయడం జరిగింది. ఏదైతే దిశ ఎన్కౌంటర్ కేసులోని కమిషన్ నివేదికపై ఇంప్లీడ్ పిటిషన్లు అయితే డిస్పోజ్ చేశారు. తుది వాదనలో కూడా ఈ ఫైనల్ హియరింగ్ లో వింటామని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి 5 ఇంప్లీడ్ పిటిషనర్లు ఈ వాదనలు అయితే హైకోర్టు అయితే ఈ రోజు అయితే ఉంది. మొత్తానికి అప్పటి షాద్నగర్ సిఐ శ్రీధర్, అలాగే పోలీస్ ఆఫీసర్ సంఘం, అలాగే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, అలాగే దీనికి సంబంధించి దిశ కుటుంబం ఇంప్లీడ్ పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా దీనికైతే పిటిషన్ చేయడం జరిగింది. అలాగే సిట్ ఇప్పటికే కేసు నమోదు చేసిందని, కొత్తగా కేసు అవసరం లేదని చెప్పి కూడా ఇంప్లీడ్ పిటిషన్ అయితే తెలియజేయడం జరిగింది. అప్పుడు జరిగిన దిశ ఎన్కౌంటర్ కేసు సంబంధించి హైకోర్టులో అయితే హీరింగ్ రావడం జరిగింది. ఫైనల్ హీరింగ్ లో అయితే పూర్తి వివరాలు ఏంటని చెప్పి కూడా హైకోర్టు అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.